సమర్పించు పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరిని అలరించడానికి నేనైతే వచ్చేసాను. నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే పట్టుచీరను మీ సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా షో అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో హలో హాయ్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? అవునండి, బాగున్నామండి. మీరంతా బాగున్నారా? బాగున్నామండి. ఇదిగో డైలీలా చూస్తున్నారు కదా మీరు మమ్మల్ని. అవునవును. ఏంటి వంట అయిపోయిందా? అయిపోయిందండి. ఏం తిన్నారు? నేను ఈరోజు చపాతీ తిన్నానండి. అవును, ఏ ఊరు నుంచి మీరు కాల్ చేసేది నాకు? ఏంటండి? ఏ ఊరు నుంచి కాల్ చేస్తూ ఉంటారు నాకు అంటున్నా. నేను వరంగల్ నుంచి చేస్తానండి. వరంగల్. బతుకమ్మ జరుపుకున్నారా? అవునండి. అవును, అసలు బతుకమ్మ ప్రత్యేకత ఏంటండి? మనం గౌరీ పూజ కదండి, పసుపు కుంకుమల పూజ ఓకే చేసేది. అంతేనా? అట్లా తద్ది అలాగే చేస్తారు, మన బతుకమ్మ అట్లాగే చేస్తారు. రంగురంగుల పూలన్నీ తీసుకొస్తారు. అవునండి, అలంకరిస్తారు చక్కగా. అందరూ బతుకమ్మ ఆడుతూ ఉంటారు, కోలాటల్లాగా చేస్తూ. మీరు చేశారా? చేసామండి. ఇంకేంటి, లంచ్ చేసేసారా? చేయలేదండి. మీ షో వై? షో కోసం లేట్ గా తింటారా మీరు? అవునవును. బా, యు కిల్డ్ మై హార్ట్. యా, ఇట్స్ ఓకే. సరే, చక్క పాట పాడేస్తే అలాగే క్వశ్చన్ అడిగేస్తాను నేను. క్వశ్చన్ కొంచెం ఈజీగా అడగండి. అసలు ఎన్నిసార్లు చేసినాం మనం గెలుచుకోలేకపోతున్నాం. ఈజీగానే అడిగేస్తారండి. మీరు మంచి పాట పాడేస్తే నేను అడిగేస్తా క్వశ్చన్. ఒక చిటిగా చెప్తానండి. ఏంటి? ఒకటి ఏదన్నా చెప్తాను, నాకు పాటలు రావు. ఓకే. ఏం చెప్పాలి, హార్ట్ అటాక్ అడిగేసరికి అది కూడా మర్చిపోయానండి. కాళ్ళు పలిగినప్పుడు అండి పసుపుని కొంచెం ఆయిల్ పెట్టి రాస్తే కాళ్ళు పగులు తగ్గుతాయి. ఎవరు చెప్పారు ఈ టిప్? తెలుసండి, మామూలుగా తెలుసా? నిజంగా పనిచేస్తుంది అంటారా పగుళ్ళకి? చేస్తుంది, కంపల్సరీ పనిచేస్తుందండి. మీరు అప్లై చేస్తూ ఉంటారా? చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, మంచి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ లక్కీ కాలర్ కాకుండా ఇప్పుడు అడిగేసిన క్వశ్చన్ మరి అడగండి. కొంచెం కరెంట్ లేదు, కొంచెం హెల్ప్ చేయండి నాకు. ఓకే, పరీక్షిత్తుకు ఆచార్యుడు ఎవరు? పరీక్షిత్తుకు బ్రహ్మ. బాగా థింక్ చేయండి. మీరు షూర్ అంటే నేను లాక్ చేసేస్తాను. ప్లీజ్ అండి, కొంచెం ప్లీజ్, పండగ కదండి. కరుణ చూపించడానికి ఇంకొక పేరేమంటారు? ఏమి కొంతమంది ఇప్పుడు కరుణ చూపించండి మా మీద అంటారు కదా, దాన్ని ఇంకో విధంగా ఏమని చెప్తారు? దయ. ఇంకా దయ. కరుణ అంటే దయ. థింక్ చేయండి. దయ అంటే చూపించు, దయ చూడు. ఇంకా చెప్పండి. కరుణించు, జాలి చూపించు. ఇంకా దానికి ఇంకో సందర్భ అర్థం ఉంటుంది. అయ్యో, టైం అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా విన్ అవుతారు పుట్టింటి పట్టు చీర. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో 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 వాయిస్ చాలా లోగా వస్తుందండి, కాస్త గట్టిగా మాట్లాడండి. హలో. హాయ్. మీ పేరు? పేరు చెప్పండి. లలితానా నమితానా? లలిత గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మీ వాయిస్ కట్ అవుతుందండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే లలిత గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? ఖైరతాబాదా? విశాఖపట్నం. ఓకే, వెరీ గుడ్. లంచ్ చేసేసారా? లేదండి ఇంకా. ఓకే, ఏం చేస్తుంటారు? బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారా డైలీ? చూస్తామండి. ఓకే, ఏం ప్రోగ్రామ్ అంటే ఇష్టం మీకు బాగా? న్యూస్ చూస్తుంటాను. న్యూస్ చూస్తూ ఉంటారా? మరి పట్టు చీర చూడరా ప్రోగ్రామ్?
చూస్తున్నా కదండి. చూస్తూనే ఉంటారా? ఓకే, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా. సరే అండి. అందుకే ఈసారి నాకు కాల్ చేసేటప్పుడు మీరు బాగా తినేసి అప్పుడు కాల్ చేయాలి, హుషారుగా మాట్లాడాలి. అలాగే అండి. మ్యారీడా అన్మ్యారీడా మీరు? మ్యారీడ్ అండి. మ్యారీడేనా? మ్యారీడ్. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలండి. అది పిల్లలతో బాగా వాళ్ళకి తినిపించి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు, అలసిపోయినట్టున్నారు. అంతేనా? అవునండి. ఇచ్చేసారా దసరా హాలిడేస్ పిల్లలకి? ఇచ్చారండి. ఇంకేముంది, పిల్లల రాక్షసులతో ఆడుకుంటూ అంతేనా, అలా టైం పాస్ అయిపోతుంది అంటారా? అవునండి. ఓకే, మంచి పాట పాడొచ్చు కదా. మీరు అంత డల్గా ఉంటే ఎలా, యాక్టివ్గా మాట్లాడాలి నాలాగా. పాట ఆ? పాట అండి. పాట పాడాలి. సరే అండి. ఆ. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అంతేనా? అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదే వెంకటాచలమఖిలో నతము, అదిగో బ్రహ్మాదులకు రూపము, అదిగో నిత్య నివాసమఖిల మునులకును, అది చూడుడది మ్రొక్కుడానందమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి, క్వశ్చన్ అడిగైనా ఇంకా? ఇష్టమండి. ఓకే, అడిగేస్తా. సినిమాలు బాగా చూస్తారా? అంతగా చూడండి. అంతగా చూడరా? అదేంటి, చూడాలి కదా సినిమాలు. సరే, సినిమాకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వేస్తాను, మీకు తెలిస్తే చెప్పండి, ట్రై చేయండి ఒకసారి. సరే అండి. ఓకే, భైరవం సినిమా డైరెక్టర్ ఎవరు? ఏంటండి? భైరవం సినిమా డైరెక్టర్. భైరవం సినిమా డైరెక్టర్ ఎవరు? మీకు తెలిసిన డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి. ఫాస్ట్గా చెప్పాలి. ఓకే, టైం అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పేయాలి ఆన్సర్. ఓకే, టైం అప్పండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ లాకి కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో హలో కాస్త గట్టిగా మాట్లాడండి. హలో. హాయ్, మీ పేరు? మైమూన్. మైమూన్, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? గాజులపల్లి. గాజులపల్లి, నాకు ఐడియా లేదే, ఎక్కడ అది? నంద్యాల సైడ్. నంద్యాల. ఓకే. ఏం చేస్తున్నారు, లంచ్ అయిపోయిందా? ఇంకా చేయలేదు, మీ షో కోసం వెయిట్ చేస్తుంది. మా షో కోసం వెయిట్ చేస్తున్నారా? మైమూన్ గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నట్టున్నారు. అవును. ఓకే, ఏమి ఇన్ని రోజులు ఎందుకు కాల్ చేయలేదు నాకు? ఇప్పుడు దసరా హాలిడేస్ కదా, ఫ్రీగా ఉన్నాం, చూస్తున్నాం. ఓహో, దసరా హాలిడేస్ ఉంటే ఫ్రీగా ఉంటారు కాబట్టి కాల్ చేస్తారంటారు, లేదంటే లేదా? లేకుంటే లేదు, బిజీగా ఉంటాం. అయ్యో, నా కోసం చేస్తారండి, అదేం లేదని చెప్పొచ్చు కదా, నేను హట్ అయ్యా. అవునా? అయితే చెప్తానండి, మీరు అంత బాగా ఫీల్ అవుతారంటే. అబ్బా, సరే అండి, అయితే మీరు మంచి పాట పాడేయాలి, క్వశ్చన్ అడిగేస్తా. పాటనా? నేను పాడితే మీరు మళ్ళీ షో చేయలేరు. ఏం లేదు, ఇదిగోండి ఇక్కడ ఇలా నిల్చొని చూస్తూ ఉంటా. పాడండి. పాటలు రావు నాకు. ఎందుకు రావు? పాట పాడాల్సిందే. అందరు మా వాళ్ళు కాలర్స్ ఎంత మంచిగా పాడతారో తెలుసా, మీరేమో పాడని అంటున్నారు. కింద నుంచి నాకు మెసేజెస్ వచ్చేస్తున్నాయి, వాళ్ళు ఏంటండి మా చేత పాడిస్తారు, మైమూన్ గారి చేత పాడియారా అని అడుగుతున్నారు వాళ్ళు. పాడండి, మళ్ళీ వాళ్ళు కూడా మేము చిట్కాలు చెప్తామంటారు, మరి ఎలా? హలో హలో, మాట్లాడండి. మీ వాయిస్ వినిపించట్లేదు. హలో, మీ వాయిస్ నాకు క్లారిటీగా ఉందండి, నా వాయిస్ మీకు వినిపించట్లేదు అంటున్నారు. కొంచెం పక్కకు బయటకు వచ్చి మాట్లాడండి, సిగ్నల్ వస్తుంది. టీవీ వాల్యూమ్ కాస్త మ్యూట్ చేయండి, నాతో మాట్లాడేయండి.
హలో. ఏం వంట చేశారు మైమున్ గారు, వినిపిస్తుందా వాయిస్? మేమా బిర్యానీ చేద్దాం అనుకున్నాం, ఈరోజు చేయలేదు. క్యూ ఎందుకు చేయలేదు బిర్యానీ? రేపు చేసుకుందాంలే అని మా పిల్లలు పోస్ట్పోన్ చేశారు. ఆహా, ఓకే. ఇంకేంటి మరి, పాట పాడతానన్నారు, పాడట్లేదు. అసలు సిగ్నల్స్ సరిగ్గా లేవండి. నెక్స్ట్ టైం పాడతానులేండి. నెక్స్ట్ టైం పాడతారా? మరి స్క్రీన్లో ఒక ఇమేజ్ వస్తుంది చూడండి, మీకు టీవీలో క్వశ్చన్ అడిగేస్తున్నా. హీరో ఎవరో చూసి చెప్పాలి మీరు. టీవీలో ఇమేజ్ వచ్చింది చూడండి. హలో హలో, చూడండి ఎవరు హీరో. నాగార్జున గారు. షూరా నాగార్జున గారు అంటున్నారు? చూస్తున్నాం కదా బిగ్ బాస్ షో రోజు మేము నాగార్జున్ని. ఓహో, బిగ్ బాస్ షో చూస్తే నాగార్జున గారేనా? ఇంకా అలానే అనిపిస్తున్నారు, మరి అది రైట్ రాంగ్ మీరు చెప్పాలి కదా, రివీల్ చేసి. నాకు కూడా తెలియదండి, లాస్ట్ లోనే రివీల్ అవుతుంది ఏంటన్నది. ఓకే ఓకే. లాక్ చేసేవన్నా? హలో, లాక్ చేసేవంటారా? డిస్ప్లే ప్లీజ్. లాక్ చేసేసాను. వావ్, కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? శాంతి అండి. క్రాంతి గారా? శాంతి, నేను ఇదివరకు వచ్చాను కదమ్మా. శాంతి. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా శాంతి గారు? లేదండి, నాది లక్కీ డిప్ లో ఒకసారి పోయింది, మామూలుగా కూడా 2-3 సార్లు పోయింది మామూలుగా. అయ్యో, లక్కీ టిప్ అండి, అది మనం ఏం చేయలేము. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, వరీ అవ్వద్దు. ఎలా అయినా విన్ అవుతారండి మీరు. ఇంకేంటి విశేషాలు? ఏ ఊరు నుంచి కాల్ చేశారు? చీపురుపల్లి అండి, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి చీపురుపల్లి. ఓకే, విజయనగరం. గుర్తుందండి, 2 వీక్స్ బ్యాక్ కాల్ చేశారు మీరు. అవునమ్మా. ఎలా ఉంది విజయనగరం? వర్షాలు పడొద్దు అని చెప్పి వరుణదేవుడికి చెప్పాను, మరి పడుతున్నాయా? లేదమ్మా, ఇవాళ పెద్ద వాన పడింది, అనుకోకుండా చాలా పెద్ద వాన పడింది. చాలా పెద్ద వాన పడిందా? అయితే నా ఫ్రెండ్ కటీఫ్ అండి ఈ రోజు నుంచి. నిన్న పోలేరు అమావాస్య కదమ్మా, అమావాస్య ముందు పడుతుంది. అలాగే అమావాస్య ఈ 10 రోజులు కూడా పడుతూ ఉంటాయి. మన దసరా నవరాత్రులు కదా, అమ్మవారి కదమ్మా ఉత్సవాలు, పడుతూ ఉంటుంది మరి వాన. ఓకే, అంటే మొత్తం అమ్మోరి దయ అండి, మనం ఏం చేయలేము. అంతేనమ్మా. లంచ్ చేసేసారా? చేసామా, బెండకాయ వేయించి ముక్కలు పులుసు పెట్టాను. అందుకే అండి మీరు నాకు గుండెకాయ నేను చెప్తుంటాను కదా. ఇంకేంటి, మీ కోడలు వచ్చేసారా ఇంటికి? లేదమ్మా, ఇంకా పెళ్ళి అవ్వలేదురా, పిల్లలకి ఇంకాను. ఓహో, సారీ, అయితే ఇంకొక పర్సన్. బాబు మొన్ననే జాబ్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళాడు. ఆహా, ఓకే. చిన్న బాబు లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అయింది, కానీ ఇంకా జాబ్ రాదు. ఓకే, అలాగే పాట పాడేస్తే నేను క్వశ్చన్ అడిగేస్తాను. మరి సాంగ్, అందరు సాంగ్ పాడాలంటున్నారు. నిలువలేనన్నది నీవు లేక రాదా, పలుకలేనన్నది నీవు లేక వీణా. అంతే. వావ్, సూపర్ అండి, చాలా చక్కగా పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి నేను క్వశ్చన్ అడిగేస్తా. అడగండి మేడం గారు. బాగుంది, నన్ను అలాగే ఇవాళ గెలిపించారు మీరు. బాగుంది, చాలా చక్కగా పాడారు. టీవీలో ఒక ఇమేజ్ వస్తుంది చూడండి. అమ్మ, మాకు కరెంట్ లేదండి, అంటే వచ్చిపోయి అవుతున్నది. మీ బొమ్మ మాత్రమే ఉంది, స్ట్రక్ అయిపోయి ఉంది అలాగా. అయ్యో, ఆల్రెడీ ఇమేజ్ అనేది వచ్చేసిందండి. ట్రై చేయండి ఒకసారి, హీరోయిన్ ఎవరన్నా చెప్పాలి మీరు. లేదండి, అసలు కనిపించట్లేదు, అసలు ఏం లేదు, అలాగా అసలు రన్ అవడం లేదండి, అలా ఉండిపోయింది అంతే బొమ్మ. అంటే మీరు అక్కడే మీరు ఇప్పుడు వచ్చింది చూడండి ఒకసారి. అంటే ఏమ్మా చూడండి, ఇప్పుడు ఒకసారి వచ్చింది టీవీలో. లేదండి, మాకు కరెంట్ పోయి అవుతున్నది కదా, మాకు అలా స్ట్రక్ అయిపోయి ఉండిపోయిందండి. అయ్యో, మరి ఎలా అండి? మరి మీరు గెస్ట్ చేసి చెప్పాలి. క్వశ్చన్ అడిగండి మేడం గారు. సరే, క్వశ్చన్ అడిగేస్తున్నా మరి. అడగండి అమ్మమ్మ, సినిమా మీద అడగండి. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నా. లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? బారోమీటర్. లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? కొన్ని క్లూ ఇవ్వండి మేడం గారు.
క్లూ అంటే 3 అక్షరాలే ఉంటాయి, పాతో స్టార్ట్ అవుతుంది. కావా పావమ్మా? పా. కావా తెలియట్లేదమ్మా. ఏంటో. లోతును కొలవడానికంట ఇది ఉపయోగించేది. లోతును. ఫాస్ట్గా చెప్పాలి, టైం అయిపోతుంది. తెలియట్లేదురా తల్లి నాకు. తెలీదా? ఒకసారి ట్రై చేయండి. అయ్యో అయితే పాము సారీ అండి, కొంచెం- ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒకరు తప్పకుండా ఆ పుట్టింటి పట్టుచీర గెలుచుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో హలో. హాయ్, హాయ్ అండి. మీ పేరు? నిర్మల అండి. నిర్మల గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఫస్ట్ టైం కాదు, 10 సార్లు ఓడిపోయా. 10 సార్లు ఓడిపోయారా? అయ్యయ్యో. ఒక్కసారి కూడా గెలవలేదు. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? బాపట్లండి. బాపట్ల నుంచి కాల్ చేశారు. లంచ్ చేసేసారా? చేసామండి. ఏం కూర వండారు? వంకాయ టమాటా కూర. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు 2 అమ్మాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆహా, చదువుతున్నారా? పెళ్ళి అయిపోయిందండి, హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు. ఓ మై గాడ్, మా చెప్పానా, నాకు ఇలాగే సంతూర్ మామ్స్ అందరు కాల్ చేస్తూ ఉంటారు. అసలు నేను నిజంగా వాయిస్ అనేది కనపట్టలేకపోతున్నానండి. ఈసారి అలా కాదు, వీడియో కాల్ పెట్టి కూర్చోవాలి. వీడియో కాల్ అయితే బాగుంటది. ఓకే, ఏం చేస్తున్నారు? ఖాళీ కూర్చొని ఫోన్ ట్రై చేస్తా ఉంటే తగిలింది. ఏంటేంటి ట్రై చేస్తా ఉన్నా ఫోన్. ట్రై చేస్తున్నారా? అవును, ఎన్ని రోజుల నుంచి కాల్ చేస్తున్నారు మీరు నాకు? ఎప్పటి నుండో చేస్తాను, సంవత్సరం నుండి. ఓకే, అలాగే చక్కటి పాట పాడతారా, లేదంటే మంచి టిప్ చెప్తారా? టిప్పు చెప్తా. ఓకే, చెప్పండి. చెప్తానండి. టిప్ తో పాటు పాట కూడా పాడాలి. ఇడ్లీ బాగా మెత్తగా రావాలంటే ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కూలింగ్ వాటర్ పోయాలి కొంచెం. కూలింగ్ వాటర్ వేస్తే మెత్తగా వచ్చేస్తుందా? మెత్తగా వచ్చింది పిండి, ఇడ్లీ మెత్తగా ఉంటాయి. ఓహో, ఓకే. కూలింగే వేయాలా, నార్మల్ వాటర్ వేయకూడదా? కూలింగ్ వాటర్ వేస్తే బాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇడ్లీ మెత్తగా ఉండాలంటే కూలింగ్ వాటర్ వేయాలంట పిండి రుబ్బేటప్పుడు, అప్పుడు మెత్తగా ఉంటాయంట ఇడ్లీలు. ట్రై చేయండి ఒకసారి ఈ టిప్. ఎవరెవరైతే ట్రై చేశారో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. అలాగే మంచి పాట కూడా పాడేస్తే క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. పాట పాడాలి. ఈసారి బాగా పోయినసారి పాడాను. పోయినసారి పాడారా? మరి నాతో మాట్లాడలేదు మీరు. మీతో మాట్లాడాను. మరి నా 2-3 పేరు సార్లు చెప్పండి. మాట్లాడాను మీతో. నాతో మాట్లాడాను అన్నారు కదా, మరి నా పేరు చెప్పండి. నేను చూస్తానే ఉంటా కానీ నీ పేరు మర్చిపోయా. చూసారా, చూస్తానే ఉంటారంటారు. అదేం తెలీదు, పాట పాడాల్సిందే. ట్రై చేయండి, భక్తి పాట అయినా పర్లేదు, సినిమా పాట అయినా పర్లేదు. మాట్లాడతాను కదా. నెక్స్ట్ టైం పాడతారా? మరి నిర్మల గారే కదా? ఓకే, నేను గుర్తు పెట్టుకుంటా. ఓకే, నోట్ చేసుకుంటున్నా నేను మరి. సరే 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 మేడం. సరే, క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. అడగండి, ఈజీగా అడగండి. ఈ సారి నాకు గెలిపించండి మీరు, ఏదో క్లూ ఇచ్చి. ఓకే అండి, టీవీలో ఒక స్క్రీన్ కనిపిస్తుంది, ఇమేజ్ చూడండి. ఇమేజ్ వచ్చిందా? ఇమేజ్ ఇంకా రాలేదు. ఇమేజ్ చూసి ఎవరు ఆవిడ, హీరోయినా లేకపోతే కమీడియనా, ఎవరో చెప్పాలి మీరే. హీరోయినా? హీరోయిన్. ఆవిడ ఫేమస్ హీరోయిన్, చాలా సినిమాల్లో ఉన్నారు. ఫేమస్ హీరోయినా? ఫేమస్. ఒక్క అక్షరం చెప్పండి. అక్షరం నేను చెప్పలేనండి, చెప్పేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చెప్పండి. మీరు పల్లవి పల్లవి అని నన్ను అంటున్నారు, నేను అందులో లేను. మీ పేరు పల్లవా? అమ్మో, నా పేరు నువ్వేనా అని అడుగుతున్నారు. అయ్యో, టైం అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సౌజన్య అండి, ఈస్ట్ గోదావరి అండి. సౌజన్య గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? లేదండి, కలుపుతుందండి ఫోన్. లక్కీగా వేళ కలిసిందండి. ఓకే, ఏంటి బాగా ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు, ఏం తిన్నారు అసలు?
ఏంటండి మామూలుగానండి. అంతేనా? పప్పు మీ అనగా సీక్రెట్ ఏంటో చెప్తే ఆ పవర్ ఆఫ్ ఎనర్జీ నేను కూడా తింటా. లేదండి, ఇలాంటి ప్రోగ్రాలు కానీ చాలా ఇష్టం అండి, చేస్తూ ఉంటాను. లక్కీ గారు కలిసింది వేళ. దసరా శుభాకాంక్షలు అండి మీకు, మీ టీంకి అందరికీనండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. మంచి జోష్ లో ఉన్నారు. ఏం తిన్నారు అసలు? లంచ్ చేశారా? కరెంట్ పోయిందండి వేళ లక్కీ గాని. ఓహో, కరెంట్ పోయిందని కాల్ చేశారా నాకు? లేదండి, చూస్తున్న రోజును ఆ, బాగుంటుందండి ప్రోగ్రాం. ఓకే. ఇంకేంటి, ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలండి. పాపలేనా? ఏం చదువుతున్నారు? ఓ పాప 10th అయిపోయిందండి, పాప 9th అండి. చెప్పానా, సెకండ్ సంతుర్మం ఈరోజు నాకు కాల్ చేశారు. ఓకే ఓకే. పిల్లలు చదువుకుంటున్నారు అంటున్నారు. ఇంకేంటి, మంచి పాట పాడేస్తే క్వశ్చన్ అడిగేస్తా మరి. దసరా కదండి, అమ్మవారు చిన్న పాటలు ఏం పాడతానండి. ఓకే అండి, తప్పకుండా. జనని శివకామిని జయ జయ కామిని విజయ రూపిణి అమ్మల కన్నా అమ్మవు నీవే, నీ శరణమే కోరిదినమ్మ అమ్మ భవాని జనని శివకామిని జయ జయ కామిని విజయ రూపిణి. అంతేనండి. అంతేనా? సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే చక్కటి పాట పాడారు. అండ్ అలాగే ఒక మంచి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడిగేస్తా. పాట పాడాను కదండి, మళ్ళీ నెక్స్ట్ టైం మరి అందరు నాకు పాట పాడుతున్నారు, అలాగే మంచిగా టిప్ కూడా చెప్తున్నారు, మరి మీరు కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా. 1000 కేజీలు లేని కేజీ ఏంటండి? ఏంటండి? 1000 కేజీలు లేని కేజీ ఏమిటండి? 1000 కేజీలు లేని కేజీయా? ఇలా కూడా కేజీలు ఉంటాయా? లాజిక్ ఉంటుంది, చెప్పండి. లాజిక్కా? 1000 కేజీలు లేని కేజీయా? ఏమై ఉంటుందబ్బా? 1000 కేజీలు లేని కేజీ అండి. కొంచెం బాగా ఆలోచించాల్సిందే. ఆలోచించాలండి. రోబోస్ కాస్త హెల్ప్ చేయొచ్చు కదా నాకు. అది మనకు సంబంధించింది అండి, జనరల్ నాలెడ్జా? మనకు సంబంధించిందేనా? ఎల్కేజీలా? ఎల్కేజీయా యూకేజీయా? దగ్గరికి వచ్చారు. దగ్గరకే వచ్చేసానా? ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్, ఇంకేముంది? క్యాబేజా? కాదని చెప్పేమంటారా? చెప్పేయండి, ఇంకేముంది? ఎల్కేజీ కాదు, యూకేజీ కాదు, క్యాబేజీ కాదు. యూకేజీ అండి. యూకేజీనా? మరి నేను చెప్పాను కదండి ఎల్కేజీయా యూకేజీయా అంటే. అమ్మో, మేము కరెక్ట్ ఆన్సర్ చెప్పినా మీరు నాకు ఇవ్వలేదు చీర, చూసారా? నేను వెళ్ళలేదండి, అందుకే ఎల్కేజీ యూకేజీ అన్న. కొంచెం దగ్గరకు వచ్చారండి, యూకేజీ అంటే కాదు అన్నారు మీరు. అన్నారండి, గుర్తు రాలేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎనీహౌ మంచి క్వశ్చన్ అయితే అడిగారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. ఇమేజ్ వద్దండి, కరెంట్ లేదండి. ఇమేజ్ వద్దా? సరే ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నా మరి. రేవతి ఎవరి కుమార్తె? ఎవరండి? రేవతి ఎవరి కుమార్తె? జనక మహారాజ్ అండి. నేను చెప్పలేనండి, మీరే చెప్పాలి. కొంచెం క్లూ అండి. రేవతి ఎవరి కుమార్తె? నాకు కూడా తెలీదు. కొంచెం క్లూ అండి, ఫస్ట్ లెటర్ చెప్పండి. నాకు కూడా లాస్ట్ లో తెలుస్తుంది ఎవరి కుమార్తె అని. ఇమేజ్ ఎడదామన్నాడు, ఇంతకు వస్తుంది ఇది అనుకున్నాడు, ఇలా కరెంట్ లేదండి. ఇట్స్ ఓకే అండి, మరి ట్రై చేయండి ఒకసారి. రేవతి ఎవరి కుమార్తె? కొంచెం ఫస్ట్ లెటర్ ఇవ్వండి. ఫస్ట్ లెటర్ ఇవ్వండి. నేను చెప్పలేనండి, నాకు కూడా తెలీదు. టైం అప్ అయిపోతుంది, ట్రై చేయండి. ఎవరో ఒక రాజు పేరు చెప్పండి. అయ్యో, టైం అప్ అయిపోయింది, సారీ, రాంగ్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? హాయ్ అక్క, గుర్తుపట్టలేదా? మధుప్రియ? అవును, మధుప్రియ అయినా? అబ్బా మధుప్రియ, అసలు నీ వాయిస్ ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అబ్బా, స్టార్టింగ్ హెచ్ హలో లెటర్ వెరైటీగా ఉంటది. హలో అంటాం. ఏంటి మధుప్రియ, ఏంటి విశేషాలు? తిన్నావా? తిన్నాక, మీరు తిన్నారా? నీకోసమే ఒక కొత్త పాటలు కూడా వస్తున్నాయి తెలుసా? అబ్బా, ఒక పాట పాడొచ్చు అక్క నా కోసం? నేను పాట పాడితే ఇంకొద్దు, అందరు భయపడతారు కాలర్స్. ఏం కాదు, మీ వాయిస్ కోసం నెక్స్ట్ టైం పాడతా. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడిగి మీ చేత పాట పాడించాలి, నేను పాడకూడదు. ఓకే, మా తమ్ముడు నేను కలిసి పాట పాడమంటారా? పాడండి.
ఓకే, తను వెళ్ళిపోయాడు అక్క, పాట పాడతానని చెప్పి. పర్లేదు పాడు, ఏం పాట పాడాలి? ఏదైనా పర్లేదు, పల్లవి పల్లవి మీద పాడే. నువ్వు నీ ఫేవరెట్ సాంగ్ చెప్పొచ్చు కదా. నా ఫేవరెట్ సాంగ్ కోయిల. అబ్బా అదే చెప్తావు ప్రతిసారి, నాకు అది రాదు. సరే ఇట్స్ ఓకే, టైం లేదు, టైం అయిపోతుంది. సో ఏదైనా టిప్ ఏదైనా చెప్తావా? టిప్పా? మ్మ్. ఓకే, మనం ఇప్పుడు లైక్ బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఏది పడితే అది తింటాం కదా అక్క. అవును. బిర్యానీ లైక్ చికెన్ ఇలాంటివి తింటాం కదా. మ్మ్. అవి తిన్నప్పుడు అరగదు కదా కొంతమందికి. అవును. అప్పుడు కొంచెం సోంపు, జీలకర్ర మ్మ్. అండ్ ఇంకోటి ఏదో ఉంటుంది అక్క, మర్చిపోయా. ఓకే. అవి పౌడర్ చేసేసి మ్మ్. ఒక స్పూన్ తినేస్తే కొంచెం డైజెషన్ ఈజీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, మంచి టిప్ చెప్పావు. అలాగే స్క్రీన్ మీద ఒక ఫోటో అయితే వస్తుంది, మీరు చూసి చెప్పావా? ఓకే, ఒక్క నిమిషం చూస్తాను. డిస్ప్లే ప్లీజ్. హీరో ఎవరో చెప్పాలి ఫాస్ట్. మోహన్ లాల్. షూరా? లాక్ చేయమంటారా? నాకు ఎందుకో కాదనిపిస్తుంది అబ్బా. లాస్ట్ టైం కూడా క్వశ్చన్ అడిగారు మీరు. ఏమో నాకు తెలీదు, మరి నేను కూడా మీతో పాటే చూసి తెలుసుకుంటా ఎవరన్నది. అవునా, అతను కొంచెం బొద్దుగా ఉన్నాడు, మీసాలు అవన్నీ చూస్తే కొంచెం పెద్ద ఆయనలాగే ఉన్నారు. ఆ బ్లర్ ఇమేజ్లో అన్నీ తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి. ఓకే, మరి లాక్ చేసేస్తాను. సో మధుప్రియ మేరకు మోహన్ లాల్ అంటున్నారు, లాక్ చేసేసాను. డిస్ప్లే ప్లీజ్. వావ్, మధుప్రియ కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఓకే, మొన్న కాల్ చేసిన వాళ్ళలో ఒక లక్కీ టిప్ అయితే తీసేసాను. విన్నర్ ఎవరంటే అరుణ ఫ్రమ్ హైదరాబాద్, కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, విన్నర్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. ఇలాగే కాల్ చేస్తూ మంచిగా మాట్లాడుతూ చక్కటి పడుకుని కూడా అడుగుతూ ఉండండి. సో చూసారు కదా, ఇది వాటి పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై చంద్ర విదేశ్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.